తెలివైన రైతు. కొండల మధ్య ఉన్న పచ్చని లోయలో ప్రశాంతమైన గ్రామముండేది. ఆ గ్రామంలో రాము అనే తెలివైన రైతు నివసించాడు. అతను ధనవంతుడు కాదు, కాని అంతకంటే విలువైనవి పదునైన మనస్సు మరియు దయతో నిండిన హృదయం. వ్యవసాయాన్ని సులభంగా చేయడానికి రాము ఎల్లప్పుడూ కొత్త మార్గాలను కనుగొన్నాడు. ఇతరులు పాత పద్ధతులతో ఇబ్బంది పడుతున్నప్పుడు తక్కువ శ్రమతో ఎక్కువ పంటలు పండించడానికి రాము సాధారణ ఉపాయాలు మరియు తెలివైన సాధనాలను ఉపయోగించాడు. అతని పొలాలు ఎల్లప్పుడూ పచ్చగా కనిపించేవి మరియు అతని షెడ్డు ఎల్లప్పుడూ ధాన్యంతో నిండి ఉండేది. అతను కష్టపడి పనిచేసినందుకు కాదు, కాని అతను తెలివిగా పనిచేసినందున. ఒకరోజు భద్రం అనే దురాశపరుడైన భూస్వామి ఆ గ్రామానికి వచ్చాడు. వేళ్లకు బంగారు ఉంగరాలు, కళ్లలో అహంకారంతో సారవంతమైన భూములను దురాశతో చూశాడు. ఈ భూములు నావి అవుతాయి అని ప్రకటించాడు. ఒక గొప్ప రాజభవనాన్ని నిర్మించి గ్రామస్తులను తన సేవకులుగా చేసుకోవాలని యోచిస్తున్నాడు. గ్రామస్తులు భయపడ్డారు. వారు తమ భూములను కోల్పోవాలని అనుకోలేదు, కాని ఆ భూ యజమాని ప్రలోభపెట్టే డబ్బును ఇచ్చాడు. కొందరు అయోమయంలో పడ్డారు, కొందరు ప్రలోభపెట్టారు, మరికొందరు నిరాశ చెందారు. కాని వారందరూ రాముకు ఎల్లప్పుడూ ఒక మార్గముందని తెలుసుకుని సలహా కోసం అతని వైపు చూశారు. రాము లోతుగా ఆలోచించి ఒక తెలివైన ఆలోచనతో వచ్చాడు. తన భూమిలో బంగారం పండించగల మాయా విత్తనాలు ఉన్నాయని అతను భూస్వామికి చెప్పాడు. కాని తెలివైన రైతు మాత్రమే తమ శక్తిని ఛేదించగలడు అని అతను ఒక చిన్న చిరునవ్వుతో అన్నాడు. దురాశతో కళ్ళుమూసుకున్న భూస్వామి వెంటనే అతని మాట నమ్మాడు. ఉత్సాహంగా ఆ భూస్వామి విత్తనాలు నాటాడు మరియు రోజుల తరబడి వేచి ఉన్నాడు. ఏమీ జరగలేదు. అయినప్పటికీ గ్రామస్తులు రాము ప్రణాళికను అనుసరించి మాయాజాలాన్ని నమ్ముతున్నట్లు నటించారు. బహుశా వారు సమయం తీసుకుంటారు అని వారు గుసగుసలాడారు. నిరాశ చెందిన భూస్వామి మరింత వ్యామోహం పెంచుకున్నాడు. త్వరగా అన్ని భూములను ఆక్రమించడానికి ఆ భూస్వామి ఒక సవాలు ప్రకటించాడు. ఒక వారంలో మంచి పంటను పండించే వ్యక్తి అన్ని పొలాలను సొంతం చేసుకుంటాడు అని అతను అరిచాడు. గ్రామస్తులు భయపడ్డారు, కాని రాము ప్రశాంతంగా మరియు నమ్మకంగా ముందుకు అడుగుపెట్టాడు. రాము తన సన్నాహాలు ప్రారంభించాడు. తొందరపడకుండా అతను తెలివిగా పనిచేశాడు. అతను సేంద్రియ కంపోస్ట్ను ఉపయోగించాడు, మట్టి కుండల ద్వారా నీటిపారుదల ఏర్పాటు చేశాడు మరియు తన పొలాలను నీడవలలతో కప్పాడు. అతను గ్రామ పిల్లలను కూడా కలుపుకుని వారికి తెలివైన వ్యవసాయం యొక్క విలువను నేర్పించాడు. ఇంతలో భూస్వామి అంత గొప్పవాడు కాదు. ఓడిపోతానేమోనని భయపడి రాత్రిపుట తన పొలాల్లోకి చొరబడి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆశతో కృత్రిమ రసాయనాలను జోడించాడు. కాని ప్రకృతికి దాని సొంత ప్రణాళికలు ఉన్నాయి. భారీ వర్షం గ్రామంలోకి వచ్చింది. వలలు మరియు స్మార్ట్ నీరు త్రాగుట ద్వారా రక్షించబడిన రాము పొలాలు బలంగా ఉన్నాయి. కాని భూస్వామి పంటలు రసాయనాలతో తడిసి ఎండిపోయి బురదలో కరిగిపోయాయి. తీర్పు రోజున గ్రామం మొత్తం గుమిగుడింది. రాము పొలం తాజా కూరగాయలు మరియు బంగారు ధాన్యంతో వికసించింది. భూస్వామి భూమి ఖాళీగా, బంజరుగా మరియు ఓడిపోయింది. గ్రామస్తులు ఆనందం మరియు ఆనందోత్సాహాలతో వికసించారు. భూస్వామి అవమానంగా మరియు కోపంగా పత్రాలను అప్పగించి గ్రామాన్ని సిగ్గుతో విడిచిపెట్టాడు. రాము గెలిచాడు, భూమిని మాత్రమే కాదు, ప్రజల విశ్వాసం మరియు హృదయాలను. కాని రాము ప్రతిదీ తన కోసం ఉంచుకోలేదు. ఆయన పేద రైతులకు భూమిని పంచి వారి పంటలు పండించడానికి సహాయం చేసి తన పద్ధతులను వారికి నేర్పించాడు. జ్ఞానాన్ని పంచుకోవాలని, దాచకూడదని ఆయన నమ్మాడు. త్వరలోనే ఆ గ్రామం అందరికీ ఒక ఉదాహరణగా మారింది. కొత్త రకమైన మార్కెట్లు పుట్టుకొచ్చాయి, పంటలు బాగా పెరిగాయి. ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తెలివైన రైతు రాము నుండి నేర్చుకోవడానికి వచ్చారు. తెలివి మరియు మంచి హృదయం ఏదైనా సమస్యను పరిష్కరించగలవని రాము నిరూపించాడు. కాబట్టి తెలివైన రైతు కథను మళ్ళీ మళ్ళీ చెప్పబడింది. నిజమైన విజయం దురాశలో కాదు, జ్ఞానం మరియు చేసే మంచిలో ఉందని అందరికీ గుర్తుచేస్తుంది. నీతి: సంపద లేదా బలం కంటే
తెలివితేటలు మరియు చేసే మంచి శక్తివంతమైనవి.